నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నిరుద్యోగులు చలో గాంధీ భవన్ అంటూ కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. సో ఏదైతే చూసుకుంటే వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే నిర్వహించుకుని ఏదైతే వాళ్ళకి సంబంధించిన సమస్యల విషయంలో కావచ్చు ప్రధానంగా ఆ డిమాండ్లతోటి వెళ్ళడం అయితే జరిగింది. కానీ మొత్తానికైతే నిర్బంధం చేసిన పరిస్థితి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అంటూ కూడా నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవరైతే అరెస్ట్ కాని వాళ్ళు ఉన్నారు మనతో పాటు. సో ఏందన్నా మరి ఈరోజు నిరుద్యోగులందరూ శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని వెళ్తే మొత్తం నిర్బంధాలు, అరెస్టులు ఎట్లా వస్తారు మరి? అంటే ప్రజాపాలనలో ఇవన్నీ సాధ్యమేనా? నిర్బంధాలు అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు. ప్రజాపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఇష్టమై ఏరుకోరి తెచ్చుకున్నాం మేము. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సాయంలో జరిగినటువంటి పేపర్ లీకేజీలు అది చాలా ఇబ్బంది పెట్టినాయి. ఆ తర్వాత ఇక మనం ఆల్టర్నేట్ పార్టీ గురించి ఆలోచించినప్పుడు కాంగ్రెస్ లో చాలా డైనమిక్ లీడర్స్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండే. నెక్స్ట్ ఆ టైంలో వాళ్ళ హామీలు కానీ ఇవన్నీ చాలా మమ్మల్ని ప్రభావితం చేయడం, అందరు నిరుద్యోగులు ఏరుకోరు ఎంచుకున్నాం అంతే. కాంగ్రెస్ కి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు లబ్ధి చేకూరుద్ది అని చెప్పేసి ఎంచుకున్నాం. ఇప్పుడు అదే విధంగా మేము వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ఈ అరెస్టులు ఇట్లాంటి ఏముండవని వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రం వచ్చినాం ఈ రోజు. ఎందుకంటే ముట్టడి అనే కార్యక్రమంలో అదేంది, మనం అటాక్ చేసే అంత పరిస్థితులు లేనప్పుడు అటాక్ చేయడం ఎందుకు, ప్రభుత్వాన్ని బదనాయం చేయడం ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టి మన ఇబ్బంది పాలవడం ఎందుకు అని చెప్పేసి చలో గాంధీ భవన్ అనే కార్యక్రమం ఏ రకంగా వచ్చిందంటే వినతి పత్రాలు ఇద్దాం అనే పాయింట్ లోనే వచ్చింది. వినతి పత్రాలు ఇస్తే ఎంతమంది వచ్చారు, ఏ డిపార్ట్మెంట్ వచ్చారు, దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చారు అనే దాన్ని బట్టి మాకు కొద్దిగా ఫాస్ట్ గా ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి వచ్చినాం. అది జరగలేదు. అదిగాక ఏమైంది, పోలీసులు పెట్టి అక్కడికక్కడ భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం. అది ఎలా ఉందంటే ఎక్కడికక్కడ పెట్టిర్రు. దానివల్ల ఏంటంటే అరెస్ట్ చేస్తే మాకు అరెస్టులు చేస్తారు, ఇవన్నీ పోయి జైల్లో కూర్చోబెడతారు అన్న దాంట్లో కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ మేము చదువుతున్న క్రమంలో మాకు పార్ట్ టైం జాబ్స్ అలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటి పార్ట్ టైం జాబ్స్ చేసే పరిస్థితిని ఈ అరెస్టుల ద్వారా మమ్మల్ని బంధించే పరిస్థితి వస్తుంది. ఈ అరెస్ట్ చేసి ఈవినింగ్ వరకు కూర్చోబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చామని అంటా ఉన్నారు. అదే విధంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎందుకు మరి రోడ్ ఎక్కుతా ఉన్నారు మీరు నిరుద్యోగులు అంటే ఏం చెప్తారు? 60,000 ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఇదేంటి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే నియామక పత్రాలు అవి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ మన నోటిఫికేషన్స్ అయితే 60,000 ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పోయే ముందు ఇచ్చినటువంటి వాటిని ఫిల్ చేసి నింపారు. సుమారుగా ఒక 5-6 వేల ఉద్యోగాలు, లేదా మహా అయితే 10,000కు మించి ఎక్కువ అయితే ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఇక మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకించడానికి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మా గురించి ఆలోచించగలిగితే తిరిగి మళ్ళీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా మా భుజాల మీద వేసుకుంటాం. ఎందుకంటే మా ఏరియాలో భద్రాద్రి ఖమ్మం, ఆ ఏరియాలో పాత ఖమ్మం జిల్లా మొత్తం మా దగ్గర నుండి ఎక్కువ మంది కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ ఎన్నికయ్యారు. ఒకసారి మీరు అక్కడ గమనిస్తే అది తెలుస్తుంది. ఎంత అభిమానం ఉంటే. ఇంకోటి, నిరుద్యోగులలో కూడా ఒక పరిస్థితి ఉండడం వల్లనే ఈవెన్ మా తమ్ముడు కూడా నాకు అదే చెప్పున్నాడు. మా రిలేటివ్స్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి వేస్తే మనకు అవకాశాలు మంచిగా ఉంటాయని చెప్పేసి మాట్లాడున్నారు. అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంచుకుంటే ఇలాంటి నిర్బంధాలు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన మార్చుకొని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఏ రోజు వరకు ఇస్తామనేది కరెక్ట్గా చెప్పగలిగితే మాకు ఈ మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఇస్తామనుకుంటే ఏ రోజు ఇస్తామనేది పర్ఫెక్ట్ ఒక డేట్ తో సహా ఇవ్వగలిగితే పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, త్వరలో అని చెప్పేసి కొన్ని డేట్స్ చెప్పడంతోనే నిరుద్యోగులమైన మేము కన్ఫ్యూజన్ లో పడి వాటి ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వద్దు అనేది ఏమనేది అర్థం కావట్లేదు. ఏదైనా ప్రధానంగా పేడ్ బ్యాచ్, పేడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడుతాను. ప్రతిపక్షాల వీళ్ళని డబ్బులు తీసుకొని ఇట్లా ధర్నాలు కావచ్చు, ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ప్రతిపక్షాలు కానీ మాకు డబ్బులు ఇస్తే, మేము ప్రతిపక్షాలు కానీ డబ్బులు ఇస్తే మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంకా ఉద్యోగాలతో అవసరం ఏముంది? నేను వెళ్ళి నా ఏరియాలో నేనేమన్నా ఒక మంచి ఈవెంట్స్ కానీ కార్యక్రమాలు చేసుకుంటూ నా పొలిటికల్ భవిష్యత్తు చూసుకుంటా కదా. వీడి దాకా రావాల్సిన అవసరం ఏంది? నేను ఒక రాజకీయంలో ఉండాలి, నేను ఒక లీడర్ కావాలి, నాకు ఆ స్కిల్స్ కూడా ఉన్నాయి, లీడర్ అవ్వాలనే అట్లాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి. పర్సనల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగ అట్లాంటి స్కిల్స్ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఏం చేయాలి? ఇలాంటి ఊర్లలో వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో యువకులను అలర్ట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి, లేదా స్పోర్ట్స్ ఈవెంట్స్ అట్లాంటి కండక్ట్ చేసి వాళ్ళని ఆటపాటలలో ముందుకు తీసుకెళ్లాలి. ఎవరైనా బాగా ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఎక్కడో ఒక దగ్గర నేషనల్స్ టీమ్, స్టేట్ టీమ్స్ అట్లాంటి టీమ్స్లలో పంపించాలి. లేదా బాగా చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సాయం చేయాలి. ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటా వీళ్ళు ఇచ్చిన డబ్బులు పట్టుకొని అక్కడ కూర్చుంటా. నాకు ఉద్యోగం కావాలి, నాకు జాబ్ క్యాలెండర్ అని, నాకు ఇది అది అని ఇట్లాంటివి పట్టుకొని ఎందుకు తిరుగుతాం మేము? ఈ పట్టుకొని మేము ఎందుకు తిరుగుతాం? నేను పెయిడ్ బ్యాచ్ అయితే నాకు ఈ అవసరం ఏంది? నాకు అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా నా ఏరియాలో నాకు కొద్ది గొప్ప పలుకుబడి ఉంది. నేను రాజకీయంగా అటు వెళ్ళాలనుకుంటా. కానీ నేను ఇదే మాట మా నాన్నతో చెప్తా. ఆయన ఏమంటాడంటే రాజకీయాలు వద్దురు నాయన, నేను గదే చేసి ఇట్లా అయిపోయినా, ₹1 దాచుకోలేడు, మేకలు కాస్తున్నాడు మా నాన్న. ఒకప్పుడు ఆయన చెయ్యి ఇట్లా మీదేసుకొని తిరగగలిగిన విధంగా ఉండేటోడు, ఒక లీడర్ తోని మన ఇట్లా దగ్గరగా తిరగగలిగే పొజిషన్లు ఉన్నాడు. ఇప్పుడు మేకలు కాసుకుంటున్నాడు.
రాజకీయాలు చెప్పగలిగిన వాళ్ళకే కుదురుతాయి కానీ మనకొద్దు, సకా చదువుకో, జాబ్ సంపాదించుకో, ఆయన చెప్పింది అది. ఇప్పుడు ఈ ధర్నాలు చేసే వాళ్ళు కావచ్చు, రోడ్ ఎక్కే వాళ్ళందరూ నిరుద్యోగులే కాదు, అసలు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేసాం. నేను దాదాపు నా బీటెక్ 2010లో అయిపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను బుక్స్ పట్టుకుని ప్రిపరేషన్లోనే ఉన్నా. జాబ్ రాకపోవడానికి కారణాలు, నేను కొన్నాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నా. ఆర్థిక పరిస్థితి నెట్టక రావాలంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నా. 2019 వరకు ఉన్నా. 19 నుండి 21 వరకు జేఎన్టీయూలో ఎంటెక్ చేసిన. ఆ ఎంటెక్ నాది సరే, ఎంటెక్ విషయంలో కొంచెం లాస్ట్లో నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకో, అది ఆగింది, అట్లా అది ఆగిపోయింది. ఎంటెక్ చేసుకున్నా. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే మాకు ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ ఉండే, పేపర్ లీక్ వెళ్తున్నా, అది ఒక 2 years పట్టింది. దాని తర్వాత జెన్కో నోటిఫికేషన్, అది కనీసం 1 year పట్టింది. ఇలాగా టైం ల్యాగ్ జరుగుతూ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను ఇన్నాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నాగా ఇంకొక మెట్టేమో చివరి ఎడ్జ్ తీయక క్యాప్ తిప్పుతూ లాస్ట్ వరకు వదిలేసిపోయినాడట. పక్కన ఉన్నాడు, ఆ చివరి ఎడ్జ్ని తిప్పుకొని అమృతం తాగండి అన్నట్లు. నేను ఆ టైంలో వదిలేస్తే జరిగేది ఏంటి? నేను ఈ టైంలో నేను వదిలేస్తే ఏం జరుగుతుంది? నాకు రావాల్సింది ఇంకెవరికో బాధ్యత. ఇంతవరకు నేను ఎలాగా ఉన్నా కదా, మహా అయితే October 2024 అన్నారు, అది కాస్త 2025 January February అవ్వచ్చు, లేదా March April అవ్వచ్చు, అది కాస్త June వరకు తీసుకొచ్చారు. జూన్లోనైనా రాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా నేనైతే బిలీవ్ చేస్తున్నా, ఇస్తారనే బిలీవ్ చేస్తున్నా. వాళ్ళు ఇస్తారని చెప్పేదానికి నేను కూర్చొని కాలయాపన చేస్తున్నా. ఎన్ని సంవత్సరాల నుండి ఎలా జరుగుతున్నదంటే, మేము అంటే ఏంటంటే గవర్నమెంట్ సరైన నిర్ణయాలతో ముందుకెళ్తే మేము సరైన నిర్ణయాలు తీసుకొని బతుకు తెరువు బాగు చేసుకోగలం. లేదా వాళ్ళ మాటలు చెప్తా పోతుంటే ఏమైతుంది, ఆ మాటలకి బలవుతున్నాం అంతే. ఏం జరుగుతుందంటే మేము ఇంకేదన్నా బయట చూసుకోండి. నేను బయట కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అది ఎందుకు వెళ్ళినా అంటే ఇంటర్వ్యూస్కి ఒకవేళ ఇది కానీ లేదంటే ఇమీడియట్గా జాయిన్ అవుదాం అన్న పరిస్థితుల్లో వెళ్ళినా. కానీ ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే 22,033 ఉద్యోగాలు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పాలాభిషేకం జరిగింది. మన కొంతమంది ఎవరు చెనగాని దయాకర్ కానీ లేకపోతే వీళ్ళు చెప్పున్నారు. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా మానవత్ రాయ్, వాళ్ళందరూ పాలాభిషేకం, మన సీఎం గారికి పాలాభిషేకం చేయకి 22,033 ఉద్యోగాలు అని చెప్పేసి నెంబర్తో సహా చెప్పాను. ఆ నెంబర్లో పవర్ సెక్టర్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పక్కా ఉంటుందని చెప్పడంతో ప్రిపరేషన్లో కూర్చున్నాను. ప్రిపరేషన్లోనే ఉన్నాం. ఇంకా నీకు వదిలిపెట్టడానికి నాకు స్కోప్ ఎక్కడ ఉంది? నేను వేరే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? నా ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? నేను చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుతున్నాం. ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ తీసుకునే అటువంటి చిన్న నిర్ణయాలు అనేవి ఈ చూస్తానికి మీకు చిన్నయే కావచ్చు, కానీ ఎంతో మంది నిరుద్యోగులను బలి చేసుకుంటున్నాయి. మానసికంగా గట్టిగా ఉన్నోడు బతుకుతాడు, గట్టిగా లేనివారు ఊరేసుకొని సస్తున్నారు. అవి కొన్ని జరిగినాయి ఈ మధ్యకాలంలో జేఎల్ఎం నిరుద్యోగులు. సో గవర్నమెంట్ పెద్దలు కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని కొంచెం ఏదున్నా కరెక్ట్గా చెప్పండి. కుదరకపోతే ఒక 4 రోజులు లేట్ అవుతాయి. తండ్రి ఏం చెప్తారు? డబ్బులు లేకపోతారు, నాన్న 4 రోజులు ఉండురా, నేను 4 రోజుల తర్వాత పంపిస్తానని చెప్తా, అవును కదా అనుకుని ఆగుతాం కదా. అదే మాట పెద్దలుగా మీరు కూడా అదే చెప్పండి. మాకు అవగదంటే పలానా రోజు అని చెప్పండి. ఆ రోజు వరకు మేము ఒక ఉద్యోగం చేసుకొని కొన్ని డబ్బులు వెనకేసుకుంటాం. ఓపికంటే బ్యాక్ వచ్చి ప్రిపేర్ అవుతాం, ఓపిక లేకపోతే దాంట్లోనైనా కొనసాగుతాం. ఇంకా లేట్ అవుతుంటే మాకు అందులో కాకుండా ఇందులో కాకుండా అవుతాం అన్నమాట. అందుకనే ఈ నిర్బంధాలు ఇవన్నీ పక్కన పెట్టి మంచి మనసుతోని మంచి మాటలు చెప్తూ పోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచి రోజులు ఉంటాయి. కానీ ఇట్లా కాకుండా చిల్లర నిర్ణయాలు తీసుకొని ఒత్తిడి చేసి నిర్బంధం చేద్దామంటే ఇమీడియట్గా ఇది నెగిటివ్గా వెళ్తుంటది కదా. దాని గురించి చెప్పేది ఏముంది? అక్కడ నుండి వస్తుంటే నేను భయపడుకుంటూ వచ్చిన. ఎందుకు భయపడాలి? నేను భయపడినట్టు రేపు నిన్ను ఎట్లా ఆమోదిస్తా? మా లీడర్గా నిన్ను ఎట్లా ఆమోదిస్తా? మిమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదించడానికి అవకాశం లేదు కదా. సో నిర్బంధాలు చేయొద్దు, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి మనసుతో ముందుకెళ్ళండి, నిజాయితీ గల మాటలు చెప్పండి. ఒకనొక టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు సిటీస్లో కానీ కొన్ని ఏరియాస్లో కానీ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో ఓకే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒకటి జరిగి ఉంది. ఆ అరెస్ట్ అన్న టైంలో ఎందుకు జరిగింది అరెస్ట్ అంటే, ఇమీడియట్గా ఒక తల్లి కొడుకు చనిపోతే అరెస్ట్ చేశాను. అది సీఎం చేసినటువంటి ఒక మంచి పని. అంటే అరెస్ట్ చేసి ఎందుకు చేసినారంటే, ఎందుకు మంచి పని అని చెప్పగలుగుతున్నామంటే, అరెస్ట్ చేస్తే వాళ్ళని సేఫ్ చేసేది అనేది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని ఆయన అరెస్ట్ చేసి కొంతమందికి సహకారంగా ఉన్నట్లుగా చెప్పారు. కానీ అదేమైంది? ఇప్పుడు ఏం జరుగుతుంది మా విషయంలో? ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. మాకు సహకరించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మేము కూడా మీకు తోడుగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.